రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజల్ని నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పరిగిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, వికారాబాద్, చేవెళ్ళ, మహేశ్వరం, అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్కడి ఓటర్లందరినీ ఆలోచన చేయమని నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్, బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈరోజు అడ్డా మీది పైల్వాన్లను, బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బీఫాములు ఇస్తున్నారని. ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతో ఈనాడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు, చైర్మన్లుగా ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ, కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు, మా మున్సిపాలిటీలో మా సమస్యల్ని పరిష్కరించారు, మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళకు ఓటేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి, నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి, బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్, కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్య